కొందరు హీరోలు ఎట్ ఏ టైం 4-5 ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం వన్ అండ్ ఓన్లీ అంటూ లేజర్ ఫోకస్ తో పని చేయాలని ఫిక్స్ అయిపోయారు. లుక్, బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఇలా ప్రతి విషయంలోనూ ఈ పర్ఫెక్షన్ క్యారీ చేయవచ్చని వారి ఫీలింగ్. రాజాసాబ్ సినిమా వర్క్ కంప్లీట్ చేయగానే స్పిరిట్ సెట్స్ కి వెళ్తారు ప్రభాస్. ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తా, కానీ నా సినిమా చేసేటప్పుడు ఇంకా ఏ సెట్ లో కూడా మిమ్మల్ని చూడకూడదు డార్లింగ్ అని ముందే కండిషన్ పెట్టారట సందీప్ రెడ్డి వంగ. సందీప్ మాటలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట ప్రభాస్. సో ప్రభాస్ నెక్స్ట్ స్పిరిట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. నో మోర్ డీవియేషన్స్ అనే మాట రామ్ చరణ్ నోటి నుంచి కూడా పదే పదే వినిపిస్తోంది. మళ్లీ మళ్లీ పుడతామా ఏటి అంటూ గ్లింప్స్ తో ఆకట్టుకున్న రామ్ చరణ్ మరింత ఫోకస్డ్ గా చేస్తున్నారు పెద్ది మూవీని. నెక్స్ట్ రంగస్థలం సీక్వెల్ తో సుక్కు సెట్ లో ఉంటారు. అల్లు అర్జున్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఆలోచనతో ఉన్నారు. పుష్పతో ఊర మాస్ గా కనిపించిన అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ గా మారిపోయారు అట్లీ కోసం. మా హీరోని ఇలా చూసి ఎన్నాళ్లైంది అని సంబరపడిపోతున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో చేసే సినిమా కదా, మా స్టార్ కూడా ఒకే ప్రాజెక్ట్ కి ఫిక్స్ కావడం మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎన్నేళ్లు కేటాయిస్తారనే టెన్షన్ ఒకవైపు వెంటాడినా మంచి సినిమా కోసమే కదా అని వారికి వారే సర్ది చెప్పుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. సూపర్ స్టార్ నే ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. హిట్ 3 విజయోత్సాహంలోనే ప్యారడైజ్ ని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలని సింగిల్ ఎజెండాకి స్టిక్ ఆన్ అయిపోయారు నాని.